ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేటి నుంచి మరోసారి ప్రజల్లోకి వెళ్లనున్నారు. మీకోసం యాత్రలో భాగంగా చంద్రబాబు ఇవాళ్టి నుంచి ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో పర్యటిస్తారు. బాబు పర్యటన కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ పర్యటన ద్వారా ప్రభుత్వ అవినీతిని మరోసారి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బాబు భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేటి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో 5 రోజుల పాటు పర్యటించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సాగే ఈ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహాకూటమి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసిన బాబు ఈ పర్యటన ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. జిల్లాలోని సమస్యలపై ప్రజలకు బాసటగా నిలిచేందుకు చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటన పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించేందుకు, వలసల నిరోధానికి ఉపకరిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఉదయం విశాఖకు చేరనున్న బాబుకు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. వైజాగ్లోని ఎన్ఏడి కొత్త రోడ్ జంక్షన్ నుంచి గోపాలపట్నం, చినముసిడివాడ, పెందుర్తి మీదుగా విజయనగరం జిల్లాకు చేరుకుంటారు. విశాఖలో సింహాచలం భూముల అక్రమాలపై దృష్టి సారిస్తారు. విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గం, నెల్లిమల్ల నియోజకవర్గాల్లో తొలి రోజు మీకోసం యాత్ర తర్వాత రాత్రి అక్కివరంలో బస చేస్తారు. రెండో రోజు నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాల్లో పర్యటన సాగించి రాత్రి చీపురుపల్లిలో బస చేస్తారు. విజయనగరం జిల్లా జిందాల్ భూసేకరణలో అక్రమాలు, కంకటాపల్లి సిమెంట్ ఫ్యాక్టరీ భూసేకరణలో లొసుగులు, మత్స్యకారుల సమస్యలు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలను చైతన్యపరిచే విధంగా చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లా పర్యటన తర్వాత చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. రాజాం, ఆముదాల వలస, నరసన్నపేట, శ్రీకాకుళం తదితర నియోజకవర్గాల్లో బాబు పర్యటన సాగనుంది.